हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा जी ओम नमो వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చూడండి ఇది మండమూరు నుంచి విఠలాపురం అంటే ముండమూరు నుంచి విఠలాపురం పోయే రూట్ అంటే తాళ్ళూరు పోయే రూట్లో విఠలాపురంకి వస్తుంది. ఆ విఠలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దేవస్థానం ఈరోజు శనివారం కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమం చాలా విశేషంగా జరిగింది. కరెక్ట్గా నేను వచ్చేసరికి 2 అయింది. 2 కల్లా ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సో స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాద కార్యక్రమం అన్నప్రసాదాన్ని మహాప్రసాదం చేస్తున్నాం. సో చాలా మహాభాగ్యం. సో ఈ ఊరు ప్రజలు చాలా అత్యంత వైభవంగా చాలా చక్కగా పూజలన్నీ నిర్వహించారు. సో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇది విఠలాపురం అంటే విఠలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చూడకు చక్కగా అలంకరించి పూజలు నిర్వహించారు. సో శనివారం అంటే ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం వచ్చింది. ఈరోజు విశేషంగా జరిగింది. సో చాలామంది భక్తులందరూ ఈ ఊరి గ్రామ ప్రజలు బయట గ్రామ ప్రజలందరూ చక్కగా వచ్చి సో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం తీసుకుని స్వామివారికి అనుగ్రహం పొందారు. అదేవిధంగా స్వామివారికి మహాప్రసాదం తీసుకుని కృపా కటాక్షం కూడా పొందినారు. సో ఇప్పటికీ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మీరు ఈ ఊరు గ్రామ ప్రజలు కానీ వేరే ఊరు గ్రామ ప్రజలు కానీ ఎవరైనా ఉన్నా సో వేరే జిల్లా నుంచి ఈ ఊరికి వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ సో ఇరువురు కానీ ఎవరైనా వస్తే మాత్రం మీరు ఇట్లా తాళ్ళూరు రూట్లు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామ ప్రజలు తప్పనిసరిగా ఈ యొక్క మంచి వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదాన్ని దర్శనాన్ని పొంది సో తీర్థప్రసాదం తీసుకుని మహాప్రసాదం తీసుకుని స్వామి వారి యొక్క కృపాన్ని పొందాల్సిందిగా కోరుకున్నాను. అదేవిధంగా మీకు తోచినంత మీకు శక్తి కొద్దిగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సో పూజా నిర్వహణకి సో ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధికి సో ఈ దేవస్థానానికి నిర్మాణానికి మీరు తప్పనిసరిగా మీకు తోచినంత మీకు శక్తి కొద్దిగా ఈ యొక్క దేవస్థానానికి సహకరించండి. మీకు వీలైతే ఈ యొక్క హుండీ ఉంటుంది. హుండీలైన మీ యొక్క భక్తులు ఇచ్చేటువంటి కానుకలు మొక్కులు సమర్పించవచ్చు. అదేవిధంగా దేవస్థానం చెందుతుంది. సో లేకపోతే మీరు ఇక్కడ దేవస్థానం యొక్క కమిటీ పెద్దలు ఉంటారు, ధర్మకర్తలు కానీ సో యొక్క అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళని సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి విరాళాలు ఈ యొక్క గుడి నిర్వహణ కానీ అభివృద్ధి కానీ లేకపోతే ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని కూడా మీరు ఇట్లా ప్రతి శనివారం నిర్వహించాలనుకుంటే సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు భక్తులు వెంకటేశ్వర భక్తులు కావచ్చు, సాయి భక్తులు కావచ్చు, శివుని భక్తులు కావచ్చు, సో హరే కృష్ణ భక్తులు కావచ్చు, రామ భక్తులు కావచ్చు, ఐప్సం భక్తులు కావచ్చు, ఇంకా అమ్మవారి భక్తులు వచ్చారు. శ్రీ వెంకటేశ్వర అంటే చాలా అత్యంత శక్తివంతుడు. ఇది ఈ కలియుగంలో సో తిరుమల దేవస్థానంలో ఈ విధంగా నిత్య పూజ దొరుకుతుంటాయి, నిత్య అన్నదానం దొరుకుతుంటాయి. ఇక్కడ కూడా ప్రతి ఊర్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ప్రతి శనివారం రోజు చాలా చక్కగా విశేష పూజలు జరుగుతుంటాయి, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అటువంటి కార్యక్రమం మీరు కూడా మీరు శక్తి కొద్దిగా వివరాలు ఇచ్చి ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా సో దేవస్థానానికి పాటుపడాల్సిందిగా తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ సమయంలోనే ఇప్పుడైనా సరే ఈ వీడియో చూసినప్పుడు అట్లీస్ట్ సో టెంపుల్స్ జర్నీ లైఫ్ ఉంటుంది, ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఉంటుంది. తప్పనిసరిగా సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఈ వీడియోకి ఏదైనా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ చేసుకోవచ్చు. నేను చేసేటువంటి వీడియో ప్రతి ఒక్కరికి నేను చేసేటువంటి టెంపుల్ దర్శన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. తప్పనిసరిగా ఏ వీడియో కానీ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. సో ఇక్కడ సంతాలు కూడా ఇస్తుంటారు భక్తులు కూడా. మీరు కూడా మీకు తోచినంత శక్తి కొద్దిగా వచ్చి చూడవచ్చు. ఇది ఎదురుగా ప్రదేశం ముందు పక్క ఉంటుంది. సో దర్శించుకోవచ్చు. సో గరుడ విగ్రహం సో స్వామివారిని దర్శించుకోండి. సో గౌతమ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ అట్లా ప్రతి ఒక్కటి ఉంటుంది. తప్పనిసరిగా అందరూ భక్తులందరూ మీకు తోచి సహాయం చేయండి. ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నాయి, చాలా చక్కగా జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరి యొక్క సదావకాశాన్ని వినియోగించుకుని భక్తాదులందరూ తీర్థప్రసాదాలు మహాప్రసాదం తీసుకుని ఈ యొక్క దేవస్థానానికి విరాళాలు ఇచ్చి ఆదుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా మహాప్రసాదం జరుగుతుంది. చూడండి చాలామంది భక్తాదులు చాలామంది వచ్చారు. భక్తులు కూడా తమ యొక్క తీర్థప్రసాదాలు మహాప్రసాదం తీసుకున్నారు. స్వామివారికి అనుగ్రహం కూడా పొందారు చూడవచ్చు. సో ఇటువంటి మంచి దర్శనాన్ని పొంది వెంకటేశ్వర దర్శనం పొంది మీరు కూడా ఫ్యూచర్లో ఏ వెంకటేశ్వర దర్శనమైనా సహకరించాల్సి కోరుతున్నాను. సో ఇప్పటివరకు మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఇప్పుడైనా సరే ఈ టైంలో సబ్స్క్రైబ్ చేసుకుని నా యొక్క అదేవిధంగా ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా మీరు తోచినంత శక్తిగా వివరాలు ఇచ్చి ఈ యొక్క డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. చూడ చిన్న పిల్లవాడు కూడా చక్కగా సేవ చేస్తున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్.
హరే కృష్ణ 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 హరే హరే రామ్ రామ్ రామ్. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై.